నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మానవత్వానికి నిదర్శనం మృతదేహాల తరలింపుకు ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభిస్తాం. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. తిరుపతి జిల్లా సత్యవేడు CHDని ఏరియా హాస్పిటల్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. మానవత్వానికి నిదర్శనం మృతదేహాల తరలింపుకు ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభిస్తాం. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. తిరుపతి జిల్లా సత్యవేడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నూతన CHC మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె వెంకటరత్నం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి సత్యవేడు ఎమ్మెల్యే హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్ శ్రీ కోనేటి ఆదిమూలం అధ్యక్షత వహించారు. సమావేశానికి హాజరైన కమిటీ సభ్యులు, వైద్యులు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ సత్యవేడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను త్వరలోనే ఏరియా హాస్పిటల్ గా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రితో ఇప్పటికే చర్చించినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మన కుటుంబం, మన ప్రజలు, మన హాస్పిటల్, మన ప్రభుత్వం అనే భావనతో సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రిని అత్యాధునిక వైద్య సేవల కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. దాతల సహకారంతో ఇప్పటికే ఆసుపత్రిలో మానిటర్లు, ఇన్వర్టర్లు, RO ప్లాంట్ మరమ్మతులు, మందుల సరఫరా, మెస్ నిర్వహణ మెరుగుదల, అన్ని వార్డులకు పెయింటింగ్ వంటి పలు అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు CH హేమభూషణం, M శోభ, A ధనకుమార్, వైద్యులు, అధికారులు, MPDO, EO రవి, SI సాయినాథ్ చౌదరి మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంస్థలు కొద్ది పెండింగ్ పెట్టి 3 సంవత్సరాలుగా దీంట్లో ఎంట్రీ అయితే నేను కూడా చూడలేదు అనుకో. మీ పైన పోయిన తర్వాత నేను ఏమైనా చేసుకోవచ్చు డెవలప్మెంట్. మనం బెడ్స్ అంతా మిగిలిన బెడ్స్ తయారు పెట్టినారు. 100 బెడ్లు తెచ్చాము కదా, 100 బెడ్లు తెచ్చాము. ఇక చెక్ బుక్తో కూడా చూడైనా చెక్ బుక్తో కూడా బ్యాంక్ బుక్ కావాలి. బ్యాంక్ బుక్ పెట్టుకొని చెక్ పెట్టి ఎంత 4 లక్షలు ఉందా, 3 లక్షలు ఉందా, 3 లక్షలు పెట్టి మీరు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరైనా అమ్మాయి డాక్టర్ వాళ్ళు మేలు కదమ్మా. డాక్టర్ ఆడవాళ్ళు బ్యాగ్ వేసుకుని బ్యాంక్ ఆడవాళ్ళు పోయి లక్షలు. ఓకే రైట్. అందరికీ నమస్కారం. ఈరోజు మన హాస్పిటల్లో గవర్నమెంట్ కూడా మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం అన్ని రకాలుగా పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి మెడిసిన్ ఇస్తున్నాం. ఒకవేళ అది కూడా కాకపోతే ఇంకా కావాల్సిన మెడిసిన్ అయినా కూడా మన కమిటీలో పెట్టి తీసుకోవచ్చు. అలా ఇప్పుడు 1 లక్ష రూపాయలకి మనం కొనుగోలు చేశాము. ఈరోజు హాస్పిటల్ కమిటీతో పాటు మెడికల్ ఆఫీసర్ గతంలో ఉన్నారు మా సార్ గారు. ఇప్పుడు మెడికల్ ఆఫీసర్గా మనల్ని రీసెంట్గా వెంకటరమణ గారు వచ్చారు. ఏదేమైనా కూడా మా కమిటీ సభ్యులు చెప్తున్నాం, ఈ హాస్పిటల్ సంబంధించి త్వరలోనే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఇది చాలా అవసరం. సత్యవేడులో హాస్పిటల్ నుంచి ఏరియా హాస్పిటల్ చేయమన్నాం. ఏరియా హాస్పిటల్ చేస్తే అన్ని రకాలుగా వీళ్ళన్నీ డాక్టర్లు అనేటువంటి పెండింగ్ ఉండదు. ఇప్పటికే చాలా మంది డాక్టర్లు వేసాం. గతంలో గైనిక్ హాస్పిటల్ లేకుండా ఉన్నారు, ఇప్పటికి 1-2 వచ్చారు. మళ్ళా మనకున్నటువంటి ఆ CH హాస్పిటల్ ప్రకారం నామ్స్ ప్రకారం జనరల్ సర్జరీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, గైనికాలజిస్ట్ కానీ అంటే మొత్తం డాక్టర్ పక్కన సూర్యుపేట నుంచి ఎవ్రీ డే 2 డేస్, వీక్ 2 డేస్ చెప్తున్నారు. అది కూడా ఒక అపాయింట్మెంట్ చేసుకుంటాం. ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తూ మా గౌరవ డాక్టర్ కానీ కోరేది ఏమంటే స్టాఫ్ని కూడా వచ్చే పేషెంట్ అందరూ కూడా మన హాస్పిటల్ వచ్చే పేషెంట్ అందరూ కూడా ఎవరికి ప్రాణాపాయం లేకుండా కాపాడే బాధ్యత తీసుకుంటారని. అంతా యువకులు, ఈ హాస్పిటల్లో ఉండే డాక్టర్ అంతా యువకులు, మంచి యంగ్స్టారు, స్టెబిలిటీ ఉంది, క్యారెక్టర్ క్రెడిబిలిటీ పెట్టుకొని మంచిగా కొండి ఉన్నటువంటి డబ్బులు అకౌంట్ చెప్తున్నాను. మనకున్న డబ్బులన్నీ కూడా మార్చి బడ్జెట్ లోపల వస్తూ ఉంటుంది. ప్రభుత్వం నుంచి నిధులన్నీ ఖర్చు పెట్టండి. ఈరోజు ఇలా హాస్పిటల్లో ఈ ఈగులు దోమలు రాకుండా ఈ వాళ్ళంతా ఏమైనా అన్ని రూములకి వేసారా? వాళ్ళంతా ఏమైనా ఈగులు రాకుండా ఉండడానికి. అలాగనే కొన్ని డోర్స్ అంతా పైలిపోయింది.
ఐదన్నీ కూడా రిపేర్ చేయమన్నాం. ఏది ఏమైనా ఈ మెరుగైనటువంటి హాస్పిటల్, శుభ్రమైన వాతావరణం పెట్టమని ప్రభుత్వ యంత్రాంగం, హాస్పిటల్స్ అన్నీ కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా కూడా ప్రజలు ప్రాణాలు కాపాడడం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. నేను ఇదే విషయంగా నేను అసెంబ్లీలో డిస్కస్ చేసింది. మా హాస్పిటల్ని ఏరియా హాస్పిటల్ చేయండి అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి గత వచ్చిన చెప్పాం. మొన్న వచ్చి కూడా చెప్పి రిప్రజెంట్ చేశాను. వాళ్ళ జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాను. జిల్లా కలెక్టర్ ఇచ్చిన తర్వాత కొంతమంది పోస్టింగ్స్ ఇక్కడ తీసుకొని అక్కడ మాదనపల్లి ఏమన్నా ఉన్నారంటే వాళ్ళని కూడా డిప్యూట్ చేయమన్నారు. ఇమీడియట్ డిప్యూట్ చేయమని కలెక్టర్ గారు ఒరిజినల్ పోస్ట్ అడిగితే ఆడే పెట్టమన్నారు. కలెక్టర్ గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని డిఎండిహెచ్ గారికి చెప్పి మనం మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి కూడా చెప్పడం జరిగింది. అలాగనే వైద్య శాఖ మంత్రి కూడా ఇచ్చాను మా హాస్పిటల్ ఇది. ఎందుకంటే ఇది ఆశ్రమాస్ హాస్పిటల్ కాదు, ఇది మనకున్నటువంటి 300 ఫ్యాక్టరీలు మన ఏరియాలో. ఒకవేళ పిహెచ్సి ఉన్నా మన పాండూరులో చిన్న హాస్పిటల్ కాబట్టి ఇది పెద్ద హాస్పిటల్. అన్ని రకాలుగా అంబులెన్స్ కానీ అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించాలనేటువంటి హాస్పిటల్కి వచ్చినటువంటి పేషెంట్కి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్. మా గౌరవ మెంబర్లు కూడా అప్పుడు నుంచి తనిఖీ చేసుకొని ఏది అవసరమో హాస్పిటల్ ఏ రూమ్కి కూడా ఏది చిన్న ఇంజనీర్ కూడా ఇమ్మీడియట్గా దాన్ని రిపేర్ చేయండి. ఆరో ప్లాంట్ చాలా అర్థం చేశారు. అలాగనే ఇన్వర్టర్ కూడా కొన్నారు. అలాగనే ఇంకోటి కూడా మానిటరింగ్ కూడా కొన్నారు. ఇంకా కూడా ఈ యాక్సిజన్ ఇప్పుడు సార్ గారు ఇప్పుడు చెప్పారు, అది కూడా 20,000 అయినా కూడా ఇమీడియట్ పర్చేజ్ చేయండి. మన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ కూడా హాస్పిటల్ ఏది అవసరమో అది కొని హాస్పిటల్ అభివృద్ధికి అన్ని రకాల కమిటీ ఉన్నదే దానికోసం. మేము ఎలాంటి ఇబ్బంది పెట్టాము. మనకు కావాల్సింది హాస్పిటల్లో డెవలప్మెంట్. కాబట్టి మరొకసారి మీకు అందరూ కూడా మనం చేసుకుంటూ మా ప్రెస్ వాళ్ళు కూడా 3 నెలలకు ఒకసారి హాస్పిటల్లో మనం పండగ మొత్తం చేయించలేదు. ఒక హాస్పిటల్లో ఇప్పుడు అపోలో పోతే ఎలా ఉంటారు, పేషెంటే కనబడరాట. అపోలో పోతే పేషెంట్ కనబడరు, పోతే లోపల పోతేనే పేషెంట్. అలా డ్రెస్సింగ్ చేసే మా గౌరవ సిస్టర్ చెప్తున్నాం. ఆ విధంగా డ్రెస్ చేసి బ్రహ్మాండం చేసి పంపిస్తారు. మనకు కావాల్సిన బెడ్స్ ఉంది, కావాల్సినటువంటి రూములు ఉన్నాయి, కావాల్సినటువంటి పరికరాలు ఉన్నాయి. ఇంకా చిన్నది ఎంఆర్ఐ స్కాన్ అటువంటి లేదు, కానీ మీకు అన్నీ ఉన్నది. సిటీ స్కాన్ తీయాలంటే ఎంత అవుతుంది బా? చిన్నది ఉంది అంటే దాంట్లో సిటీ స్కాన్ ఎంత వరకు తీసేది? సిటీ స్కాన్ ఎంత వరకు తీస్తారు? 30 lakhs అవుతుందా? అంటే ఏరియా హాస్పిటల్ ఇస్తారా సిటీ స్కానా? నగిలి ఉంది, పుత్తూరులో ఉంది.